press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఐ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఇక్కడ డేట్ అండ్ టైం ఫంక్షన్స్. సో ప్రీవియస్ వీడియోస్లో నేను మీకు అర్థమెటిక్ ఆపరేషన్స్, అదేవిధంగా మీకు నేను ఫార్ములాస్ ఎలా అప్లై చేయాలి, స్టాటికల్ ఆపరేషన్స్ ఇవన్నీ చెప్పుకున్నాను. సో ఈరోజు మనం డేట్ అండ్ టైం ఫంక్షన్స్ మాట్లాడుకుందాం. ఇక్కడ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ గురించి వస్తే ఇక్కడ మనకి 4 ఉన్నాయి. ఇక్కడ డేట్, టుడే, నౌ, టైమ్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ డేట్ ఉంది. సో నేనేం చేస్తున్నా అంటే ఈక్వల్ టు ఒక ఫార్ములా అప్లై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వల్ అనేది ఇవ్వాలి, ముందుగానే చెప్పుకున్నాను. ఇక్కడ చూడండి, నేను డేట్ అనేది ఇక్కడ ఫంక్షన్ ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి వాళ్ళే ఒక ఫార్మాట్ అనేది చూపిస్తున్నారు. చూడండి, ఇయర్, మంత్, డే ఈ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఇస్తున్నారు. ఇచ్చేసరికి 2020 ఆ తర్వాత మంత్, ఇది ఏ మంత్, ఇది 4వ మంత్, ఏప్రిల్ కదా. డేట్ వచ్చేసరికి 15. ఓకేనా. ఇప్పుడు నేను క్లోజ్ బ్రేస్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, నాకు ఫార్మాట్, డేట్ ఫార్మాట్ అయితే వచ్చేసింది. ఫస్ట్ డేట్, మంత్, అదేవిధంగా ఇయర్, ఈ విధంగా మనకు ఫార్మాట్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా ఈక్వల్ టు క్లిక్ చేసి టుడే ఈ ఫంక్షన్ని ఉపయోగిస్తున్నాను. చూడండి, టుడే ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ టుడే అంటే అర్థం ఏంటంటే ప్రజెంట్ ఏం రోజు అని చెప్పేసి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని ఓపెన్ ప్రైస్ ఇచ్చేసి క్లోజ్ ప్రైస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఈరోజు ఏం రోజు వచ్చింది, 12th, డేట్ 4th month 2020. ఇక్కడ డేట్ అదే ఉంది కదా. ఈరోజు ఏం రోజు, ప్రజెంట్ డే ఏందనేది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ ఫంక్షన్ ఉపయోగించి తీసుకురావచ్చు. ఇప్పుడు నవ్ అంటే ఇప్పుడు చూడండి, నేను ఈక్వల్ టు ఇస్తున్నాను. అదేవిధంగా ఇక నవ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను, ట్యాబ్ క్లిక్ చేశాను. అదేవిధంగా ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, నాకు డేట్తో పాటుగా టైం కూడా వచ్చింది. అంటే ప్రజెంట్ ఈ మినిట్ ఏం చేస్తున్నాం అంటే ఈ మినిట్ ప్రజెంట్ డేట్, ప్రజెంట్ ఇయర్, ప్రజెంట్ మంత్, ప్రజెంట్ టైంతో సహా మనకి ఇక్కడ నవ్ అనే ఈ యొక్క ఫంక్షన్ యూజ్ చేసి తెప్పించచ్చు. నెక్స్ట్ అదేవిధంగా టైం అంటే మనకి ప్రజెంట్ టైం, మనం ఇచ్చిన టైంని అది రైల్వే టైమింగ్స్లో కావచ్చు, అదేవిధంగా ప్రజెంట్ టైంని మనం ఎలా అది అవుట్పుట్ తీసుకొస్తుందో చూద్దాం. చూడండి, నేను ఈక్వల్ టు ప్రెస్ చేస్తున్నాను. ఇక టైం అనే ఫంక్షన్ తీసుకొని ట్యాబ్ క్లిక్ చేసి ఇప్పుడు నేనేం చేస్తుంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 8, 8 hours 40 minutes 12 seconds ఇచ్చేసి క్లోజ్ బ్రేస్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. 8:40 AM వచ్చింది. అదే మనకి ఇక్కడ నేను రైల్వే టైమింగ్ ఇచ్చానంటే నాకు రైల్వే టైమింగ్ కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను చేస్తున్నానంటే ఈక్వల్ టు మెన్షన్ చేసి టైం అనే ఫంక్షన్ ఇచ్చి ట్యాబ్ ఓపెన్ చేసి 20 అంటే రైల్వే టైమింగ్లో 40 minutes 50 seconds అని ఇచ్చేసి నేను క్లోజ్ బ్రేస్ ఇచ్చి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. చూడండి, 8:40 PM వచ్చింది. అంటే రైల్వే టైమింగ్ తీసుకురావచ్చు. అదేవిధంగా మీరు మార్నింగ్ అంటే AM PM అనేది ఈ విధంగా మారుతుంది అనమాట. ఈ టైమింగ్ అనేది రైల్వే టైంలో తీసుకుంటుంది. ఓకేనా. సో ఇది మనకి డేట్ అండ్ టైం ఫంక్షన్స్ గురించి. సో ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అయినా మీకు ఇంకా ఈ వీడియో అర్థం కాకపోతే, ఈ వీడియో మీకు ఏమీ అర్థం కాలేదని చెప్పేసి ఒక కమెంట్ సెక్షన్లో మీరు నాకు కమెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే మీరు ఈ వీడియో ఫీడ్బ్యాక్ గురించి ఖచ్చితంగా మీరు ఏదో కమెంట్ అయితే నాకు ఇవ్వండి. అలాగే మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.